ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మణి కబుర్లు. సాధారణంగా ఏ మంచి పని మొదలు పెట్టాలన్నా దశమి, ఏకాదశి ఈ 2 వారాలు చాలా విశిష్టమైన వారాలు అని మన హిందూ పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయి. ప్రతి ఒక్క హిందువు చేయవలసిన ఈ వ్రతం ఏకాదశి వ్రతం. ఇది చాలా పవిత్రమైనది. తొలి ఏకాదశి నాడు చేయవలసిన పనులు ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ రోజు తెల్లారగట్టే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత తమ కార్యక్రమాలు చేసుకుని పొద్దున్న సాయంకాలం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళకి ఉపవాసాలు ఉండాలనే అభిప్రాయం ఉన్నవాళ్ళు పళ్ళు తీసుకున్నా, పలహారాలు తీసుకున్నా, పళ్ళ రసాలు తీసుకున్నా చాలా మంచిది. ఏకాదశి రోజున ఆ రోజు రాత్రి జాగరణ చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు కుదరకపోతే విష్ణు సహస్రనామం కానీ పారాయణం కానీ చేసుకున్నా చాలా మంచిది. అది కుదరకపోతే విష్ణు పేరు నామస్మరణ చేసుకున్నా చాలా మంచిది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఒకవేళ అతిథి ఉంటే అతిథికి పెట్టి మీరు స్వీకరించండి. లేదు బయట మూగజీవులకి ఎవరికైనా పెట్టి మీరు స్వీకరించవచ్చు. ఇలా చేసుకుంటే శివకేశ్వరుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు దాకా చేయవలసింది చెప్పాను, ఇప్పుడు చేయకూడదు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇతరులతో పొరపాటును కూడా గొడవ పడద్దు, వారిపై నిందలు వేయద్దు. పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే ఉపవాసం ఉంటే చాలామంది చెప్తున్నారు, పండితులు పురోహితులు కూడా చెప్తున్నారు. ఈరోజు పేలాల పిండి దేవుడికి నైవేద్యం పెట్టి మీరు కూడా స్వీకరిస్తే చాలా మంచిది. అందుకే దీన్ని పేలాల పండుగ కూడా అంటారు. ఎండాకాలం నుంచి వానాకాలంలోకి వచ్చాం కదా, శరీరంలో మార్పులు వస్తాయి. ఈ పేలాల పిండి తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి దీనివల్ల మనకి కూడా ఆరోగ్యం బాగా పెరుగుతుందండి. ఈరోజు మా బ్రదర్ బర్త్డే అండి. తులా ఏకాదశి నాడు పుట్టాడు. మీరు మీ ఆశీస్సులు కూడా వాడికి ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీ మణి కబుర్లు.